హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణలో నిరుద్యోగులకు చాలా మంచి వార్త అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. మనకు 4 రోజుల్లో ఈ యొక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ అవబోతుందంట. మొత్తంగా మనకు 150 పోస్టులు అయితే ఈ యొక్క గ్రూప్ 1కి సంబంధించి ఉన్నట్లుగా సమాచారం అనేది రావడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఇతర కేటగిరీల్లో 850 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ చేయడానికి టీఎస్పీఎస్సీ సన్నాహాలు చేస్తున్నట్లుగా మనకు తాజాగా సమాచారం అయితే ఉంది. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఈ యొక్క వీడియోలో పరిశీలించేద్దాం. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ 1 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ చర్యలు చేపడుతుంది. 40 వ్యవధిలో నోటిఫికేషన్ను జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. కేంద్రం నుంచి నూతన జోనల్ వ్యవస్థకు అనుమతి లభించడంతో గ్రూప్ 1 వంటి పోస్టుల భర్తీకి ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయాయని భావిస్తుంది. ప్రస్తుతం గ్రూప్ 1 క్యాడర్లో రాష్ట్రంలో దాదాపు 150 వరకు ఖాళీలు ఉండగా వాటిలో కొన్ని మల్టీ జోన్ పోస్టులు కూడా ఉన్నాయంట. వాటిని శాఖల వారీగా గుర్తించి రోస్టర్ పాయింట్ల ఆధారంగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తయారు చేసేది ఉంటుంది. ఓకే, సో గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి ఆల్రెడీ మనకు ముసాయిదా నోటిఫికేషన్ సిద్ధంగా ఉన్నప్పటికీ దానికి ప్రభుత్వం నుంచి అయితే ఆమోదం లభించాల్సి అయితే ఉంది. నూతన జోనల్ ప్రకారం నియామక నిబంధనలు తయారైన వెంటనే నోటిఫికేషన్ జారీకి కమిషన్ అనేది కార్యాచరణ చేపడుతున్నట్టుగా తాజాగా సమాచారం అయితే ఉంది. సో ఈ విధంగా మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం అయితే ఉంది. సో మనకు 150 పోస్టులకు సంబంధించి అతి త్వరలో మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. అండ్ మిగతాగా మనకు ఇతర కేటగిరీలో 850 పోస్టులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ పరిశీలించేద్దాం. గ్రూప్ 1 పోస్టులే కాకుండా ఇతర కేటగిరీలో మొత్తం 850 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడానికి టీఎస్పీఎస్సీ అధికారులు సన్నాహాలు అయితే చేస్తున్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న దాదాపు 1300 లెక్చరర్ పోస్టులు, జూనియర్ కళాశాలలో ఉన్న ఖాళీగా ఉన్న 1100 లెక్చరర్ పోస్టులను భర్తీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం టీఆర్టీ పోస్టుల ఫలితాలు విడుదల చేయగా డిఈఓల ఆధ్వర్యంలో సర్టిఫికేట్ల పరిశీలన కొనసాగుతుంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే టీఆర్టీ ద్వారా ఎంపికైన వారికి పోస్టింగ్ ఆదేశాలు జారీ చేయడానికి అధికారులు అయితే మనకు చర్యలు చేపడుతున్నారు. సో టీఆర్టీకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అవుతుంది. సో వారికి కూడా నియామక పత్రాలు అనేది ఇచ్చిన తర్వాత సో వీటికి సంబంధించి కూడా మనకు నోటిఫికేషన్ అనేది జారీ చేయడానికి వీళ్ళైతే గవర్నమెంట్ మనకు సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం ఉంది. సో ఈ విధంగా మనకు గ్రూప్ 1 మరియు అండ్ ఇతర క్యాడర్లో మనకు 800 పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ అనేవి అత్తంలో రిలీజ్ అవుతున్నాయి. సో తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరికీ ఇది చాలా మంచి వార్త అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన అప్డేట్స్ అని వచ్చినట్లయితే ప్రతిరోజు మీకు అందిస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.